మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు మంత్రము నుండి శక్తి ఎలా వస్తుంది అంటే, ఒక మంత్రము చదవడం వల్ల జనరల్గా రెండు రకాలుగా శక్తి అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. అయితే అందులో మొదటిది ఏమిటంటే, మంత్ర విధానంలో బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు ఉండేటువంటి మంత్రమే చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. మరి బీజాక్షరాల నుండి శక్తి అనేటువంటిది ఎలా ఉత్పన్నం అవుతుంది, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే మన యొక్క ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, వైబ్రేషన్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన శరీరంలో లోపల అంటే మనం మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో మన శరీరంలో కలిగేటువంటి వైబ్రేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనము బీజాక్షరాలను మనం చదివినప్పుడు, బీజాక్షరాలు అంటే ఇక్కడ సున్నా ఉంటుంది పక్కన. రం, లం, కం, హ్రీం, బ్లీం, భం అంటే పక్కన సున్నా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సున్నా ఉండడం మూలాన బీజాక్షరాల యొక్క వైబ్రేషన్ మనలోకి వెళ్తుంది. మీరు అని చూడండి, రం, రెండు పెదవులు మూసుకుంటున్నాయి, రం వైబ్రేషన్ లోపలికి వెళ్తుంది. కం, లం మీకు తెలుస్తుంది. అదే మీరు మాట్లాడండి ఏదన్నా, అది బయటికి వెళ్తుంది. అంటే వైబ్రేషన్ ఎక్కువగా, నేను వైబ్రేషన్ గురించి మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి. మనము బీజాక్షరాలు చదివినప్పుడు ఆ బీజాక్షరాల వల్ల ఉండేటువంటి వైబ్రేషను మీ శరీరం లోపలికి వెళ్ళి మీ కణాలను కదిలిస్తుంది. మన శరీరం మొత్తం కూడా కణజాలమే. రెండు పదార్థాలు ఉంటాయి సృష్టిలో, రెండు విధాలుగా ఉంటాయి, సజీవం, నిర్జీవం. నిర్జీవంలో ఉండేటువంటి ఆటమ్స్ను ఆటమే అంటారు, కానీ సజీవాలలో ఉండేటువంటి ఆటమ్స్ని కణజాలము అంటారు, కణము అంటారు. కణం అంటే మనము సజీవంగా ఉన్నాం కాబట్టి మన శరీరంలో అనేక రకాలైనటువంటి కణాలు ఉన్నాయి. అంటే ఒకే రకమైనటువంటి కణాలు శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి. ఇక మన ఆలోచనకు మన శరీరం స్పందిస్తుంది. మన దుఃఖంగా ఉన్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి కణం ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగి ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఇంకొక రకం, ఎమోషన్గా ఉన్నప్పుడు ఇంకొక రకం, కోపంగా ఉన్నప్పుడు ఇంకొక రకం. ఒక వ్యక్తి సమస్యలలో ఉన్నాడు అంటే అతడి యొక్క శరీరము, ఇప్పుడు కష్టాలలో ఉన్నాడు, బాధలలో ఉన్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు అనుకున్నప్పుడు రకరకాల ఆలోచన విధానం ఆ వ్యక్తికి ఉంటుంది. కనుక ఆ వ్యక్తి యొక్క వైబ్రేషన్ అనేది రకరకాలుగా శరీరం నిండిపోయి ఉంటుంది. అంటే శరీరం యొక్క కణాల యొక్క వైబ్రేషను దుఃఖంతోనో సంతోషంతోనో ఉండదు, కానీ అన్నీ కలిసి ఉంటుంది. ఇక మనము ఎప్పుడైతే మనము వైబ్రేషన్, ఇప్పుడు బీజాక్షరాలు చదవడం మొదలు పెడతామో, ఒక బీజాక్షరాల వల్ల వర్కౌట్ కాదు, కానీ బీజాక్షరాల వల్ల ఒక మంత్రంలో బీజాక్షరాలు కనుక ఉంటే దానివల్ల శక్తి అంటే వైబ్రేషన్ ఉత్పన్నత అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. సరే, ఆ మంత్ర విధానంలో ఉండేటువంటి విధానాల వల్ల ఆ శక్తి అనేటువంటిది మన వైపుగా వెళ్ళడం జరుగుతుంది. సరే, అదేమిటి అంటే ఇక్కడ మనము రకరకాలుగా ఉండేటువంటి మన వైబ్రేషన్, కణాల యొక్క వైబ్రేషను అలా ఉండడం మూలాన మనము మంత్ర విధానము అవలంబిస్తాము. ఎప్పుడైతే మనము బీజాక్షరాలు చదవడం మొదలు పెడతామో ఈ బీజాక్షరాల వల్ల మీకు ఈ పాజిటివ్ వైబ్రేషన్, ఈ విధంగా అనుకోండి, పాజిటివ్ వైబ్రేషన్ అనుకోండి, ఇది నెగిటివ్ వైబ్రేషన్ అనుకోండి. సృష్టిలో రెండే ఉంటాయి, ఒకటి పాజిటివ్, రెండవది నెగిటివ్. పాజిటివ్ వైబ్రేషను, నెగిటివ్ వైబ్రేషను. కానీ పాజిటివ్ వైబ్రేషన్ కానీ నెగిటివ్ వైబ్రేషన్ కానీ ఒక దగ్గర నుండే వస్తాయి, అంటే ఒక శక్తి నుండే వస్తాయి. సృష్టిలో ఒకటే ఉంది, రెండు లేవు. కానీ అది మనలోకి ప్రవేశించినప్పుడు మనలో ఉండేటువంటి భావాలు, రెండు భావాలే ఉంటాయి. ఒకటి ప్రేమ ఉంటుంది, రెండవది ద్వేషం ఉంటుంది. ఒకటి ఆకర్షణ ఉంటుంది, రెండవది వికర్షణ ఉంటుంది. ప్రేమ అంటే ఆకర్షణ, వద్దు అనుకున్నప్పుడు ద్వేషం అనుకున్నప్పుడు వికర్షణ. కనుక ఇక్కడ ఎప్పుడైతే మన బాడీలో నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము మంత్రం చదువుతున్నప్పుడు మంత్రం యొక్క బీజాక్షరాలు, ఈ బీజాక్షరాల వల్ల మంత్రం యొక్క వైబ్రేషను మీ శరీరం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అప్పటికే మన శరీరంలో ఉండేటువంటి కణజాలం అంతా ఇలా నెగిటివ్ వైబ్రేషన్ అనుకోండి, ఇది ఈ నెగిటివ్ వైబ్రేషన్లలో ఉండడం జరుగుతూ ఉంటుంది.
ఎప్పుడైతే మనం ఈ బీజాక్షరాలు చదవడం మొదలు పెడతామో ఇది పాజిటివ్ వైబ్రేషన్ కనుక ఈ పాజిటివ్ వైబ్రేషన్ మన శరీరంలో నెగిటివ్ వైబ్రేషన్గా ఉండేటువంటి సమస్తమైనటువంటి కణజాలాలను క్రమంగా ఒకేసారి జరగదు. మీరు రెగ్యులర్గా మంత్ర విధానాన్ని అవలంబిస్తూ ఉంటే అది క్రమంగా ఏమవుతుందంటే వైబ్రేషన్ ఒకదాని నుండి ఒకటికి పంపించడం జరుగుతుంది. అంటే నెగిటివ్ ఈ విధంగా ఉండేటువంటి వైబ్రేషన్ ఈ విధమైనటువంటి వైబ్రేషన్ వెళ్ళి తాకి దాన్ని న్యూట్రల్ చేసి దాన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్లోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇలా రెగ్యులర్గా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో మన శరీరంలో కణాలు ఉంటాయి కదా, ఏ కణంలో అయినా సరే సృష్టిలో ఘన ద్రవ వాయు పదార్థాలు, తర్వాత అగ్ని, ఘన ద్రవ వాయు పదార్థాలు, అగ్ని, శూన్యము, ఈ సృష్టిలో ఉండేటువంటి ఇంతవరకు తెలుసుకున్న విధానాన్ని బట్టి ప్రతి పదార్థంలోనూ ఇప్పటి వరకు సరే 118 ఎలిమెంట్స్ ఉంటాయి, ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటారు, లేదా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 108 నుండి 118 వరకు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మినిమం 108 అయితే మేము చదువుకునేటువంటి రోజులలో ఉన్నాయి. వీటిని ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటారు. అంటే దీనిలో ఘన ద్రవ వాయు పదార్థాలు, అగ్ని సమస్తం ఉంటాయి. ప్రతి పదార్థంలోనూ ఏముంటుందంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. అంటే ప్రతి పదార్థంలోనూ కణం ఉంటుంది, కణంలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ వైబ్రేషన్ వెళ్ళి మన శరీరంలో ఉండేటువంటి అంటే బీజాక్షరాల వైబ్రేషన్ వెళ్ళి మన శరీరంలో ఉండేటువంటి కణజాలాన్ని తాకినప్పుడు అది క్రమంగా పాజిటివ్ వైబ్రేషన్ రావడము, ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా పెరిగింది అంటే అందులో నుండి ఎలక్ట్రాన్ల విధానం అనేది బయటకు వస్తుంది. అంటే మన వైబ్రేషన్ పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి మన శరీరంలోని 72,000 నాడుల ద్వారా, 108 శక్తి కేంద్రాల ద్వారా, షట్చక్రాల ద్వారా సహస్రార చక్రానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక వ్యక్తి భయపడుతున్నాడు అంటే అతడు నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నదని అనుకోవాలి. ధైర్యంగా ఉన్నాడు అంటే అతని యొక్క శరీరము పాజిటివ్ వైబ్రేషన్లో ఉంది. ఒక పిరికివాడు ఉన్నాడు, ఒక పిరికి వ్యక్తి ఉన్నాడు. ఆ పిరికి వ్యక్తిని మీరు కౌన్సిలింగ్స్ ఇస్తారా, లేకపోతే ధైర్యాన్ని నూరిపోస్తారా? కొన్ని రకాలైనటువంటి ప్రయోగాల ద్వారా అతన్ని శక్తివంతంగా ధైర్యంగా కనుక మీరు చేస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో అతడు క్రమంగా ధైర్యంగా మారుతూ ఉంటాడు. ధైర్యంగా మారినటువంటి వ్యక్తి యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటుంది. అదే పిరికివాడికి అంతకుముందు అదే వ్యక్తి పిరికివాడిగా ఉన్నప్పుడు వైబ్రేషన్ నెగిటివ్లో ఉంటుంది. అంటే మీ వైబ్రేషన్ మారిందనుకోండి, వైబ్రేషన్ మారింది అంటే మీ శక్తి సామర్థ్యాలు మారుతున్నట్టు లెక్క. ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి యొక్క వైబ్రేషన్ చేంజ్ అయినా అతడు పిరికివాడుగా అధైర్యవంతుడుగా మారుతాడు, లేదంటే ధైర్యవంతుడుగా మారేటువంటి అవకాశం 200% ఉంటుంది. మంత్రంలో బీజాక్షరాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి నీ సహస్రార చక్రానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సహస్రార చక్రాన్నే శ్రీచక్రం అంటారు. శ్రీచక్రం అంటేనే మీ మెదడు బిడ్డ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క సమస్తమైనటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది అంటే షట్చక్రాల ద్వారా కొంత ఉంటుంది, కానీ పూర్ణమైనటువంటి శక్తి, పరిపూర్ణమైనటువంటి శక్తి మాత్రము మీ సహస్రార చక్రంలోనే ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు చూడండి, కదలలేరు, మన స్పృహలో ఉండరు. అంటే అన్నిటికీ కూడా ఒక విద్యుత్, ఒక శక్తి, ఒక జీవము అంతా కూడా ప్రవాహం అనేటువంటిది మీ సహస్రార చక్రం నుండే ఉంటుంది. అది పూర్తిగా కోల్పోయినాం అనుకోండి, దానిలో నుండి ఆ సంపూర్ణమైనటువంటి శక్తి బయటికి వెళ్ళిపోతే మనం డెడ్ అయినట్టే లెక్క. అంటే మనల్ని నడిపించేది అంతా కూడా సహస్రార చక్రమే, అదే మెదడు. గుర్తుపెట్టుకోండి, అదే మనల్ని నడిపిస్తుంది. అయితే మన మంత్ర విధానం అవలంబించడం వల్ల ఈ బీజాక్షరాల వైబ్రేషన్ వల్ల శక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అంటే మనము మంత్రము చదవడం మూలాన మనము శక్తిని ఉత్పన్నము చేస్తున్నాము, మన బాడీ యొక్క వైబ్రేషను మనం మారుస్తున్నాము. గుర్తుపెట్టుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.